బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనలో కాంగ్రెస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. సొంత మంత్రుల ఫోన్లే ట్యాప్ చేస్తూ ఉన్నారు. దాని సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి చేరవేస్తూ ఉన్నారు అనేటువంటిది ఒక పత్రికా కథనానికి సంబంధించి ఉటంకిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. నిజంగానే ఆ పత్రికలో వచ్చినటువంటి కథనాలకు సంబంధించి నిజంగానే జరుగుతుంది అనుకుంటున్నారా? కొంతమంది మంత్రులు అలా ఏం జరగట్లేదు, ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు స్టేట్మెంట్ చేశారు ఈ పత్రికా కథనం వచ్చిన తర్వాత. ఏ మంత్రులు ఏ మంత్రులు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని స్టేట్మెంట్ ఇచ్చారు? రేవంత్ రెడ్డి మంత్రులా, లేకపోతే రేవంత్ రెడ్డి మంత్రులు కాని మంత్రులా? బట్టి విక్రమార్క కొద్దిమంది అదే కదా చెప్తున్నా. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా రేవంత్ రెడ్డి వర్గము, రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గము ఉన్నాయి. సో ఈరోజు ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అని ఉర్దూలో ఒక సామెత ఉందంటే, దొంగనే వచ్చి పోలీసు కమిషనరు నువ్వే దొంగవు అన్నట్టుగా ఈరోజు విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ తన సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ వాళ్ళు సరదాగా పిచ్చాపాటికి ఒక గంట సేపు మాట్లాడుకుంటే దాని ట్రాన్స్క్రిప్ట్ అంతా తీసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చిన మరి ముఖ్యమంత్రి గారే మరి ట్యాపింగ్లో దోషి. బీఆర్ఎస్ పార్టీ కాదు, ముఖ్యమంత్రి గారే ట్యాపింగ్లో దోషి. ఆయన మీద మరి ఈ పరిశోధన జరగాలి, ఆయన మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆయననే జైలుకు పంపించాలి. అంతే తప్ప ఇంకొకటి కాదని నేను అనుకుంటున్నా. పక్కా లేకపోతే ముఖ్యమంత్రి ఖండించాలి కదా ఈ ట్యాపింగ్ జరగడం లేదని, లేకపోతే డీజీపీ ఖండించాలి కదా ట్యాపింగ్ జరగడం లేదని, లేకపోతే ఆ మంత్రులు, ఆ ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డో, కోమటిరెడ్డో, లేకపోతే మరి శ్రీనివాస్ రెడ్డో వీళ్ళన్నా చెప్పాలిగా మా ఫోన్లో ట్యాపింగ్ గురి కావడం లేదని. ఆన్ రికార్డ్ వీడియోలో చెప్పలేదు ముఖ్యమంత్రి, కానీ ఢిల్లీలో చిట్ చాట్లో భాగంగా ముఖ్యమంత్రి వ్యాఖ్య మేము ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు అంటూ ఢిల్లీలో చిట్ చాట్లో ట్యాపింగ్ చేయట్లేదంటూనే హరీష్ రావు గారితో ఒక ప్రముఖ జర్నలిస్టు నువ్వు గంట గంటకు ఏమేం మాట్లాడుతున్నావో నాకు అంతా సమాచారం చేరుతూనే ఉన్నదని చక్కగా మరి ముఖ్యమంత్రి గారు చిట్ చాట్లో చెప్పిండు. దాని అర్థమైంది, పక్కా తెలుస్తూనే ఉన్నది ఆయనకు ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ మంత్రులు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎయిర్పోర్ట్లో ఎందుకు పెడతారంటే ముఖ్యమంత్రి అంత అభద్రత ఉంటే ఇంటెలిజెన్స్ ఎవరెవరు ఢిల్లీకి పోతున్నారు, ఢిల్లీకి నేను ఇండిగోనో లేకపోతే ఎయిర్ ఇండియానో ఫ్లైట్ బుక్ చేసుకుంటే నేను ఏ బుక్ చేసుకున్నా నేను ఎప్పుడు ఎన్ని గంటలకు నా ఫ్లైట్ ఉన్నదన్న విషయం ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ముఖ్యమంత్రి గారు పక్కా టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి అత్యంత ఆధునికమైన టెక్నాలజీ దిగుమతి చేసుకొని వాళ్ళ ఓన్ క్యాబినెట్ కొలీగుల మీద చేస్తున్నారు. ఇవాళ గాంధీ భవన్ల గురించి మేము తెలంగాణ భవన్లో మాట్లాడాల్సిన పరిస్థితి అంటే మీరు అర్థం చేసుకోండి. తెలంగాణలో భయకంపితులై కాంగ్రెస్ వాళ్ళు బతుకుతూ ఉన్నారు. బీఆర్ఎస్ అంటే మేము ప్రతిపక్షం కాబట్టి ఆయన ఎట్లాగో చేస్తున్నారు, అది తప్పకుండా నేరమే. మేము రాబోయే రోజుల్లో తప్పకుండా దాన్ని పరిశోధించి తీరుతాం. కానీ వాళ్ళ సొంత పార్టీలు వాళ్ళే పాపం చేసిండ్రు, వాళ్ళని ఎందుకు ట్యాప్ చేస్తున్నారని అలా మేము అడుగుతా ఉన్నాం. ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో. ఎక్కువగా ఆయన్నే టార్గెట్ చేస్తూ అధికార పార్టీ విమర్శలు చేస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనకు కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే, సో అదే కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, గతంలో బీఎస్పీలో ఉన్నప్పుడు మీరే డీజీపీకి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు, సిట్ నోటీసులు ఇచ్చింది. దానిపైన నేను చెప్తాను. నేను 2023లో నాకు యాపిల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. నా ఐఫోన్ స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ అంటే రాజ్యం, ఎవరో ఏ రాజ్యమో చెప్పలేదు, ఆ రాజ్యం నీ ఫోన్ ట్యాగ్ చేస్తుంది అని వాళ్ళు నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ను నేను హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చిన. మరి ఆయన ఏం చేసినో నాకు తెలియదు. నాకు నోటీస్ వచ్చింది, ఇట్లా నీ ఫోన్ ట్యాప్ అయినట్టుగా మాకు తెలిసింది, నీకేమైనా చెప్పేది ఉందంటే నేను ఏం చెప్పాలనుకున్నాడో అది నేను సిట్ అధికారులకు నేను రిప్లై రూపంలో పంపించిన. కానీ నా బాధ అంతా ఏంటంటే సిట్ అధికారులు నాకు నోటీస్ పంపించిన సరే, కానీ నాకు ఆ నోటీస్ రాకముందే వారం రోజుల ముందనే ఒక ప్రముఖ దినపత్రిక వాళ్ళు ప్రవీణ్ కుమార్కి ఈరోజు నోటీస్ వస్తుంది, మళ్ళీ ప్రవీణ్ కుమార్కి రెండో నోటీస్ పోయింది, మూడో నోటీస్ పోయింది, ప్రవీణ్ కుమార్ ఇది రాసిండని తెలుస్తుందంటే పోలీసు డిపార్ట్మెంట్ నుంచి ఒక ఉన్నతాధికారో లేకపోతే రేవంత్ రెడ్డో ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ ప్రముఖ దినపత్రికకు మొత్తం కూడా రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉన్నారు. అందుకొరకు వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు, ఇది నేరం అని నేను అంటున్నాను. ఇంకొకటి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు సమస్యలకు సంబంధించి గన్ కల్చర్ పెరిగిపోతూ ఉంది. మెదక్ సంబంధించిన ఒక నాయకుడు, తర్వాత మలక్పేటలో ఒక నాయకుడు గన్కు తూటాలకు బలైపోయినటువంటి పరిస్థితి. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన దాడి చేసే ప్రయత్నం చేశారనేటువంటి వార్త వినిపిస్తుంది, కంటోన్మెంట్ ఎమ్మెల్యే. సో ఏం జరుగుతుంది అనుకుంటారు? జనరల్గా మీరు పోలీస్ ఆఫీసర్, గతంలో హై లెవెల్లో పనిచేస్తారు, తెలుసు మీకు దర్యాప్తు ఎట్లుంటుందో. నిజంగా దాడి జరిగిందా కంటోన్మెంట్ ఎమ్మెల్యే పైన? దర్యాప్తు ఇంత లేట్ ఎందుకు అవుతుంది? 48 hours దాటింది. చాలా మంచి ప్రశ్న అడిగారు, చాలా చాలా ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. నిజానికి ఈ రాష్ట్రంలో తెలివైన హోంమంత్రి కానీ, తెలివైన ముఖ్యమంత్రి, ఎందుకంటే ముఖ్యమంత్రి శాంతి భద్రతలకు ఓవరాల్ ఇన్ఛార్జ్, తెలివైన హోంమంత్రి కానీ, తెలివైన ముఖ్యమంత్రి కానీ ప్రజల బాగోగుల గురించి ఆలోచించి, ప్రజల రక్షణ గురించి ఆలోచించి ప్రతిసారి, ప్రతి వారమో, ప్రతి 15 రోజులకు ఒకసారో
పోలీసు వాళ్ళందరినీ పిలిపించి రాష్ట్రం ఎట్లుంది, ఎక్కడెక్కడ ఏమేమి నేరాలు అయితే, ఇంత ఘోరమైన నేరాలు ఎందుకైతున్నాయని వాళ్ళు నిలదీసి వాళ్ళని అడగాలి. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు, ఈ హోంమంత్రి ఒక్కడే వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఆయన కేవలం ట్యాపింగ్లో ఎందుకు కేసీఆర్ గారి పేరు రాలేదు, ఎందుకు కేటీఆర్ గారి పేరు రాలేదు, నేను ఇంకా మహా న్యూస్కు లేకపోతే ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఇంకేమైనా దినపత్రికలకు ఏమేమి లీకులు చేయాలి చెప్పండి అని పోలీస్ అధికారులను అడుగుతూ ఉన్నాడంటే, ప్రజల రక్షణ గురించి అతనికి ఏమాత్రం కూడా పట్టింపు లేదు. కేవలం కేసీఆర్, కేటీఆర్, లేకపోతే హరీష్ రావు, లేకపోతే ప్రవీణ్ కుమారో వీళ్ళే బదనాం కావాలి, వీళ్ళని రోజు ప్రజలు నెగిటివ్గా చర్చించాలనే ఉద్దేశంతో అటెన్షన్ డైవర్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, నిజంగా మీరు అన్నట్టుగా గన్ కల్చర్ పెరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఇట్లా లేదండి. ఎప్పుడు కూడా పట్టపగలే గన్లతోని కాల్ చేయడం. అదేవిధంగా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, అది రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేనే, ఆయన ఓన్ నియోజకవర్గంలో, ఆయన ఓన్ నియోజకవర్గం పక్కనే ఉస్మానియా నియోజకవర్గంలో ఆయనకు మరి 20 మంది 30 మంది ఆయన వెహికల్ గడ్డమై ఆయన దాడి చేయడానికి ప్రయత్నించడం, పోలీస్ స్టేషన్లో తలదాచుకోవడం అంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. నిజంగా చెప్తున్నా మధు గారు, ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఒక ఎమ్మెల్యేనే రక్షణ కల్పించలేను, నువ్వే ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. ఏం హోంమంత్రి, వదిలేసాయి, వేరే వాళ్ళకి ఇచ్చేయి కదా, అది నేను చెప్పేది. మొన్న మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎమ్మెల్యే వెహికల్ పైన కూర్చోవడం, బానట్ పైన సిఐ ఓడో పిలవండి అనేటువంటి స్టేట్మెంట్. నాకు రక్తం మరుగుతున్నది, ఓపెన్ చెప్తుంది. ఒక రాజకీయ నాయకులా కదా, వాళ్ళు ఏ పార్టీ అని నాకు అనవసరం, రక్తం మరుగుతూ ఉన్నది. నేను పోలీస్ అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 10 సంవత్సరాలు పనిచేసిన, హైదరాబాద్ నగరంలో డిప్యూటీ పోలీస్ ఆఫ్ క్రైమ్గా పనిచేసిన, జాయింట్ కమిషనర్ పోలీస్ చేసిన. నా జీవితంలో ఏ పోలీసు కమిషనర్ కూడా ఇట్లాంటి గూండాగాళ్ళను, ఇట్లాంటి రౌడీగాళ్ళను రోడ్డు మీదకి వచ్చి ఓపెన్గా సిఐను అరే సిఐ అని అనడం కానీ, లేకపోతే డీసీపీలను ఈడియట్ అని అనడం కానీ, లేకపోతే మీరేం చేసుకుంటూ చేసుకొని నా 100 కార్లు లగ్జరీ కార్లు తీసుకొచ్చి, థార్ కార్లు తీసుకొచ్చి 100 పెడతాను, నువ్వేం చేసుకుంటూ చేసుకోపో అని చెప్పి బ్లాక్మెయిల్ చేసే గుండాగాళ్ళను గల్ల పట్టి ఈడ్చుకుంటూ పోయి కొట్టి జైల్లో పడేసిన పోలీస్ అధికారులను చూసినా కానీ, ఇప్పుడు వాళ్ళకు సరసరని సెల్యూట్లు కొడుతున్న ఆఫీసర్లను చూస్తే రక్తం మరుగుతూ ఉన్నది, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. నా డిపార్ట్మెంట్, నేను ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పోలీస్ అధికారిగానో పనిచేసినో, ఏ డిపార్ట్మెంట్ అయితే నన్ను ఈరోజు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దిందో, ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రజలను కాపాడింది, మాకంత మంచి పేరు తీసుకొచ్చిందో, ఆ డిపార్ట్మెంట్ ఇవాళ ఒక నెగిటివ్ ఇమేజ్లో చిన్న గూండాగాళ్ళు చేసే పరిస్థితి, గూండాగాళ్ళ వల్ల బదనాం అయిపోతుందన్న బాధ ఉంది. నిజానికి ఆ రోజు ఆ సిఐ గల్లబట్టి, అదే ఆ మైనపల్లి రోహిత్ రావును వాళ్ళ నాయన ఇద్దరిని గల్లబట్టి రా బిడ్డ కూసో అని చెప్పి లాకప్లో పడేసి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇజ్జత్ దక్కేది, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ ఇజ్జత్ దక్కేది, డీజీపీ ఇజ్జత్ దక్కేది. కానీ వాళ్ళు సార్ ప్లీజ్ సార్, అది సార్ ఇది సార్ అంటే అదే మాట అంటే నాకు అర్థం కాదు. నువ్వు ఒక మా ఎక్స్ఎమ్మెల్యే కొడుకు అయితే అయిపోయిందా? తండ్రి కొడుకులు ఇద్దరు పోయి రోడ్ బ్లాక్ చేస్తే కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే కేసు బుక్ చేసిండు ఇక్కడున్న పోలీసులు. మరి మైనపల్లి రోహిత్ రావు, మైనపల్లి హనుమంతరావు వాళ్ళిద్దరూ, మైనపల్లి హనుమంతరావు ఏమో మేము పెట్రోల్ బస్ చంపుతాం కొడుకులారా మిమ్మల్ని అంటాడు. మైనపల్లి రోహిత్ రావు, మైనపల్లి హనుమంతరావు ఇద్దరు కలిసి నినాదాలు ఇచ్చుకుంటూ మొత్తం కార్లను పెట్టి రోడ్డు మీద నిలబడితే ఎందుకు వాళ్ళ మీద కేసు బుక్ చేయలేదు చెప్పండి? వై హావెంట్ యు రిజిస్టర్డ్ ఎ కేస్? ఈజ్ ఇట్ నాట్ అబ్స్ట్రక్షన్ టు పబ్లిక్? Is it not obstructing the police officers while they are on duty? It is a crime according to 353 IPC. Then why have you not booked a case under suo moto? అది నేను అనేది ఏంటంటే, ఇది ఇంత ఓపెన్గా వెన్నుపూస లేకుండా పోలీసులు వ్యవహరించడం అనేది నా జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నా. మేము తప్పు చేస్తే మా మీద యాక్షన్ తీసుకోండి, భయ్ మమ్మల్ని కూడా జైలుకు పంపించండి. మీరేమో ఏం చేయనేరానికి ఏమో కేటీఆర్ గారి మీదనేమో కేసులు బుక్ చేస్తారు, వాడు బాజాబ్తో వచ్చి పోలీసులు ఏం రా పోలీస్ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో కొడుకా మిమ్మల్ని పెట్రోల్ బస్ గాలబెడతా అని అంటేనేమో కేసు బుక్ చేయవు. సిపి డీజీపీ మాట్లాడట్లేదు, హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి ఆ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది అని చెప్తాను. అదే చెప్తున్నా కదా, ఈ రాష్ట్రానికి పట్టిన శని ఈ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ పీడ పోతే కానీ ఈ రాష్ట్రానికి, నేను మళ్ళా చెప్తున్నా బ్రదర్, బగర్సే మేము అక్కడ కలేజా ఉన్న ఏ పోలీస్ అధికారైనా, నైతిక విలువలున్న ఏ పోలీస్ అధికారైనా ఆ వ్యక్తిని గల్లబట్టి తీసుకుపోయి లాకప్లో పడేస్తాడు. వాడు ఎవరైనా కానీ ప్రజలను అబ్స్ట్రాక్ట్ చేసి
గుండాగిరి చేస్తున్న ఎవరినైనా గల్లబడి లోపల వానికి ఎంతమంది బౌన్సర్లు ఉన్నాయా, వాని దగ్గర ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, వాని దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, అది ఎవ్వడు కూడా చూడడం. దమ్మున్న పోలీస్ అధికారి అయితే తీసుకుపోయి యూనిఫామ్ వేసుకొని పోయి తీసుకుపోయి వాడు పడేస్తాడు. ఆ దమ్ ఏందో చూపించండి మీకు దమ్ముంటే. ఒకవేళ మీరు నిజంగా ఆ పొజిషన్లో ఉంటారు లేదు 100% గల్లబట్టి వాని లోపల పడేస్తాడు. రైట్. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం పైన ఒక పత్రికా కథనాన్ని ఉటంకిస్తూ మాట్లాడారు. తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్యలపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. మైనంపల్లి రోహిత్ మొన్న చేసినటువంటి ఇన్సిడెంట్ పైన దమ్మున్న పోలీస్ ఆఫీసర్ అయితే మైనంపల్లి రోహిత్ని గల్లా పట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్, కానీ ఈరోజు అలాంటి సిచ్యువేషన్ లేదు, నేను రక్తం మరుగుతుంది ఒక పోలీసు మాజీ అధికారిగా అనేటువంటి స్టేట్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తా ఉన్నారు.